గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ప్రణయ్ కుమార్. నేను ఇండియా నుంచి కిర్గిస్తాన్ స్టేట్ బిష్కేక్కి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మా పాప స్నేహ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇక్కడ. డిఫరెంట్ కాలేజెస్ కూడా మేము అప్రోచ్ అయ్యాము. అండ్ మాకు ఎక్కడ సెక్యూరిటీ అనేది మాకు కనబడలేదండి. అండ్ మెయిన్ రీజన్ ఇక్కడికి రావడానికి పేరెంట్స్ మీట్ మేము ఫస్ట్ ఇయర్లో పంపించిన తర్వాత ఆఫ్టర్ 10 months పేరెంట్స్ మీట్ అందరినీ ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయటం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మాకు మా పాపని ఇక్కడ పంపించడం అండ్ ఆడపిల్లల్ని ఇక్కడికి రావటం వల్ల సో మెనీ రీజన్స్ ఆఫ్ చాలా డౌట్స్ ఉన్నాయి మాకు. అండ్ సేఫెస్ట్ కంట్రీనా, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, అండ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా పీపుల్ ఇక్కడికి వచ్చుంటారు. అండ్ ర్యాగింగ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఫస్ట్ ఇయర్లోనే అకాడమిక్ అనే కోర్సెస్ ఎలా చెప్తున్నారు, ఇండియన్ సబ్జెక్ట్స్కి ఇక్కడ ఉన్న అదర్ కంట్రీస్ సబ్జెక్ట్స్కి, అండ్ డిఫరెన్షియేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ క్లాస్ రూమ్స్ అండ్ ఓటీ ల్యాబ్స్ అండ్ థియరిటికల్ పార్ట్ అండ్ టెక్నికల్ పార్ట్ అండ్ ప్రాక్టికల్ పార్ట్ అండ్ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది చాలా డౌట్స్తో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మాకు 2 days మేము ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈవెన్ కాలేజ్ అంతా మేము పిన్ టు పిన్ సెర్చ్ చేసి చూసామండి. అండ్ విత్ ప్రొఫెసర్స్తో మాట్లాడము, డీన్తో మాట్లాడము, అండ్ మా డౌట్స్ అన్ని వాళ్ళు క్లారిఫై చేశారు. దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ టు స్టడీ ద MBBS ఫ్రమ్ ఇండియా. అండ్ ఆడపిల్లలకి ఇది సేఫెస్ట్ కంట్రీ అండి. అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా పంపించుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు, కానీ డిఫరెంట్ క్రైటీరియాస్తో పీపుల్ ఉంటారు. మనం ఎలా ఉండగలుగుతారు, మన వాళ్ళు మింగిల్ అవుతున్నారా ఏంటి అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ పరంగా కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. మన ఇండియన్ ఫుడ్కి అండ్ ఇక్కడ ఉన్న కిర్గిస్తాన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, నార్త్ ఇండియన్ ఇంగ్లీష్ కంట్రీస్ ఫుడ్ తినాల్సి వస్తుంది అనే చాలా డౌట్స్ అనేవి. లేదండి, అలాంటి డౌట్స్ ఏం లేదు. మనకి కంప్లీట్గా ఇండియన్ ఫుడ్ అనేది ఎవ్రీ 3 బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ లంచ్ అనేది చాలా బాగా ఇస్తున్నారు ప్రొవైడ్. మేము కూడా టేస్ట్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇండియా నుంచే వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కుక్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఫిబ్రవరి అకాడమిక్స్ అయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కూడా చేసి ఎక్కడికి వెళ్ళాలి ఏంటికి, నీట్ సక్సెస్ కాక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. కొంతమంది జార్జియా అని, ఫిలిపియన్స్ అని చాలా కంట్రీస్ గురించి MBBS గురించి ఆలోచిస్తున్నారండి. వాట్సాప్ ఫైనల్గా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ అండ్ జాబ్స్ అనేది ఎలా వస్తాయి అనేది మనకు కావాలి. సో వీళ్ళు FMG Day 1 అండ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి వీళ్ళు కోర్సెస్ అనేది నేర్పిస్తున్నారు. థియరిటికల్ పార్ట్ అండ్ ప్రాక్టికల్ పార్ట్ అనేది చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుందండి. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ హాస్పిటల్ సెక్టర్ అండ్ ఐ హ్యావ్ సర్చ్డ్ ఇన్ అలాట్ ఇన్ KSMA. థ్యాంక్ యూ వెరీ మచ్.